హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. నేను లాంగ్ వీడియోస్ పెట్టి 1 వీక్ అయిపోతుంది. కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ రాలేదు, నేనే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ ఎందుకు వచ్చింది, నేను ఎందుకు వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నాను అన్నది ముందు ముందు చెప్తాను. ఈ వీడియో అయితే తొలి ఏకాదశి రోజున నా పూజ, నా ఆరాధన అంతా కూడా వివరిస్తూ, అలాగే పార్వతి వైబ్స్ కి ఏ కొత్త మార్పు వచ్చిందనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో భవ, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా. మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా. పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన. నాద ప్రియతే నమో నమో నమో, నాద ప్రియతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో భవ, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. నా పూజ అనంతరం నేనైతే కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చేసాను. అక్కడ దీపం కూడా వెలిగించేసుకొని నాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ దర్శన భాగ్యం మీకు కూడా కల్పిస్తున్నాను, వెంటనే చూసేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. గోవిందా గోవిందా. ఈ ఆలయానికి నేను ఇంతకు ముందు రాలేదు. ఇది కొత్తగా నిర్మించిన ఆలయం. ఇది మీకు చూపించాలని అనుకున్నాను. విజయనగరంలో కొత్తగా నిర్మించారు, అందుకే ఆ ఆలయాన్ని చూపిస్తూ నేను కూడా దర్శనం చేసుకున్నాను. ఒక 1 వీక్ నుండి నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి అసలు అవ్వడం లేదు ఫ్రెండ్స్. అయితే నేను చాలా మిస్ అవుతున్నాను యూట్యూబ్ని. అది ఎందుకు అంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను, వేరే వర్క్ అయితే నేర్చుకుంటున్నాను. అది ఏంటి అన్నది పూర్తిగా నేర్చుకున్న తర్వాత మీకు ఫుల్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సదా ఆ శివయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండుగాక. వీడియోస్ అయితే నేను తీస్తూనే ఉన్నాను, కానీ నాకు ఎడిటింగ్ అయితే టైం సరిపోవట్లేదు ఫ్రెండ్స్. ఆ ఎడిటింగ్ చేయలేక నాకు వీడియో పోస్ట్ చేయడం అవ్వక కొంచెం బాధపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ 2 వారాల నుంచి నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎప్పుడో ఒకటి పెడుతున్నాను అంతే. నేను ఒక వర్క్ నేర్చుకుంటున్నాను అని చెప్పాను కదా, ఆ వర్క్ అయితే నేను నేర్చుకున్నాక ఆ వర్క్ మీద ఎక్కువ వీడియోలు కూడా ఉంటాయి. ఇంకా ఎన్నో రోజులు లేదు, ఆ వర్క్ కూడా 10 డేస్లో అయిపోతుంది. ఈలోపు తొలి ఏకాదశి రోజుని చూపిస్తూ మీకు ఈ వీడియో పెట్టాలి, అందరికీ మీకు ఆ మంచి రోజున నేను మీకు ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీశాను. ఇదిగో ఆలయం చుట్టూ అయితే చూపిస్తున్నాను. ఈ ఆలయం ఎక్కడుందంటే డాట్ల హాస్పిటల్ ఉంది కదా, విజయనగరంలో కొత్తగా నిర్మించారు. ఆ డాట్ల హాస్పిటల్ పక్కనే ఈ ఆలయం ఉంది. నాకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలోనే నేను వర్క్ నేర్చుకుంటున్నాను. అంతకు ముందే నేను నేర్చుకున్నా, కానీ కొన్ని ఇయర్స్ గ్యాప్ వల్ల నేను మళ్ళీ అప్డేట్ లేను అని చెప్పి నేను మళ్ళీ ఆ వర్క్ నేర్చుకుంటున్నాను అన్నమాట. అది 1 మంత్ కోర్సు. ఇంకొక 10-15 డేస్లో అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేశాను అన్నది మీకు వీడియోలో కంపల్సరీ చెప్తాను. ఇంకా అక్కడి నుంచి ఆ వర్క్కి సంబంధించిన వీడియోలు కూడా, ఆ రిలేటెడ్ వీడియోలు కూడా మీకు వస్తూనే ఉంటాయి.
నా యూట్యూబ్ మానిటైజేషన్ కూడా మళ్ళీ రీఅప్లై అయితే చేశాను. ఈ తొలి ఏకాదశి రోజునే మళ్ళీ నేను అప్లై చేశాను. నాకు ఆ మానిటైజేషన్ అయితే ఏ ఆటంకాలు లేకుండా మానిటైజేషన్ అయిపోవాలి అని కోరుకోండి. నా మానిటైజేషన్ అవ్వడానికి కూడా సబ్స్క్రైబర్స్ కొంచెం పెరిగితే చాలు ఫ్రెండ్స్. ఈ మధ్యన నా పోస్టులు తగ్గిపోవడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం లేదు. అయితే ఇంకొక 40 సబ్స్క్రైబర్లు పెరిగారంటే నాకు ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది అనుకుంటున్నాను. మీరెప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.